అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే చాలామంది కూడా మనసులో ఒక ఆలోచన పెట్టుకొని మనతో ఇంకో విధంగా వివరిస్తూ ఉంటారు. అది కుయుక్తి. అది మంచి స్వభావం కాదు. కుయుక్తితో కూడినటువంటి స్వభావం అనేది మంచి లక్షణం అనేది ఎంత మాత్రము కాదు. ఇక్కడ హేరోదు కూడా తన రాచరికానికి, తన అధికారానికి ఇబ్బంది కలిగిద్దనేటువంటి ఆలోచనతో కుయుక్తిగా మరి ఆలోచించడానికి మొదలుపెట్టాడు అనమాట. అంటే వాస్తవానికి అతని అధికారానికి ఇబ్బంది ఏమి ఉండదు వాస్తవానికి. కానీ తను కలవరపడ్డాడు, భయపడ్డాడు. రాజు అంటే నాకు తర్వాత నేను కాకుండా ఇంకొక రాజు ఎవరు అని కలవరపడిపోయి అతని విషయమే విచారించడం మొదలుపెట్టాడు అన్నమాట. చూడండి,